ఆనా పెళ్లి అంట ఓరా పెళ్లి అంట ఆనా పెళ్లి అంట ఓరా పెళ్లి అంట ముహూర్తం బాగోలేదు. అరే డోంట్ వరీ పంతులు గారు, ముందు నేను 3 ముళ్ళు వేసేస్తా. ఆ తర్వాత మంచి ముహూర్తం వచ్చిన తర్వాత మీకు నచ్చిన మంత్రాలు మీరు చదివేసుకోండి. శాస్త్రం ఒప్పుకోదయ్యా. ఇక్కడ ఎవరు ఒప్పుకుంటున్నారండి? ఓజు ఒప్పుకుంటుందా? అలాగే ఒప్పుకుంటుందా? చూడ పంతులు గారు, కొంతమంది ఫస్ట్ నైట్ చేసుకున్నాక పెళ్లి చేసుకుంటున్నారు, ఫ్యాషన్ అయిపోయింది. బట్ నేను మాత్రం ట్రెడిషనల్. ఇక్కడ తాళిబొట్టు కట్టిన తర్వాతే ఏదైనా. జోగి ఇక్కడ. వసు వసు ఏంటి వసు ఇదంతా? నా కోసం నీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. నా మాట విను వసు. లేదా లేక ఏది జరిగేదుంటే అదే జరుగుతుంది. ఏమీ జరగదు, పెళ్లే జరుగుతుంది. పంతులు గారు మీరు కానివ్వండి తొందరగా. మంత్రాలు గట్టిగా చదవండి. చదవకపోతే మా రౌడీ కూరలు కొట్టి చంపేస్తారు. హేమాభాం పీతవస్త్రాం కలితలసద్దేవ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమవయదాం భక్తనం రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రి. పంతులు గారు తాలిబొట్టి కార్యక్రమం త్వరగా కానిచ్చేస్తాను సార్. మంత్రాలు చదవండి. ఇక మంత్రాలు ఎందుకు నాయనా, తీసుకుని కట్టేయి. ఇదిగో తీసుకున్నారా? ఓకే. వసు జోగి జోగి ప్లీజ్ జోగి నా మాట విను. రేయ్ సోప్తావేంట్రా, ఎలా కడతారా? ఒక చేత్తో పట్టుగా. వదలండి వదలండి. వసు వద్దు జోగి, నా మాట విను జోగి. జోగేంద్ర నా మాట విను. వసు వద్దు వసు. వసు కట్టించుకోకు వసు. వసు వసు వద్దు వసు, కట్టద్దు వద్దు. వసుంధరా నువ్వేంటి ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? హీరో హీరోయిన్ ఎదురుగా సినిమాలు చూస్తున్నట్టు చూస్తున్నారంట. కుమ్మేంటే ఇంకా మిమ్మల్ని బతికేంద్ర భగవంతుడా. అలేఖ్య నీకేం కాలేదుగా? లేదు వసు, నీకు నాకేం కాలేదు. వస్తువుని తీసుకొస్తారా? వస్తువు తీసుకొస్తారా? రా 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 రా. ఆనంద్ గారు ఒక్కొక్క ఎదకి రోజుకో పూజ చెయ్యి. అబ్బా మొత్తం వేస్ట్ చేసి పారేశారు కదరా.
పెళ్లి చేసుకోను అంటే ఫస్ట్ చూస్తున్నాను. చూసలే సెల్ఫ్. జాగ్రత్త. ఈ తాళ్ళని ఆ జోకర్ తో కట్టించేస్తే ఓ పని అయిపోతుంది. ఏం చేస్తున్నావు? ఫైటింగ్ చూస్తున్నా. ఫైటింగ్ చూస్తే పెళ్ళెప్పుడు చేసుకుంటా? నిజమే కదా, నా పెళ్లి కదా. నిజమే, రైట్ టైం లో కరెక్ట్ గా ఇచ్చేసా. నేను వెళ్ళి కట్టిస్తాను. ఒక నిమిషం. ఇదిగో నక్షత్ర, నేను తాళి కట్టేటప్పుడు దూరం నుంచి బలంగా ఈ అక్షింతలు వేయాలి. దూరం నుంచైనా సరే బలంగా అక్షింతలు వేయాలి. ఎవరన్నా అబ్బో, వెంటనే తాళి కట్టాలి. కట్టేస్తాను. ఇంకా ఇంకా బాగా ఇంకా కొట్టండి గట్టిగా. సార్ జాగ్రత్త సార్. వసు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారా? మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం? కట్టేస్తాం. జోగేంద్ర దగ్గరికి వస్తే చంపేస్తాను. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. ఆయన అలాగే తీసుకొస్తే పెళ్లి చూసుకుంటున్నావు కదా, మరి వంశీ ఇక్కడ రాగానే మాట నువ్వు మార్చేసావు, తప్పు కదా. కట్టేస్తా కట్టేస్తా. జోగేంద్ర ప్లీజ్, జోగేంద్ర ప్లీజ్ నా మాటేనా? వచ్చావా? కట్టరా కట్రా, నాకు కట్రా. నేను అలాంటి కాదు. నీకెందుకు కడతా? బస్సు కడతా, నే కట్టేస్తా. ఇదిగో కొట్టకో, గ్లామర్ దెబ్బతుంటది. ఎలా ఎలా ఇలా కదా? కొడతా చెప్పు. బస్సు జోలికి వస్తా. ఇప్పుడు చెప్తా వాడి సంగతి. అనయ్య అనయ్య రోయ్, వీ టైం బాగుందంటే మన టైం బాగుందంటే పరిగెత్తండి రోయ్. ఓయ్ అయ్యో సార్, సార్ అయ్యో రక్తం వద్ద పోతుంది. అనయ్య 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 రక్తం, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా. నాకేం కాలేదులే, రచన దెబ్బే తగ్గిపోతుంది. ఆనంద్ గారు ఆయన అలాగే అంటారు,
మనం తీసుకెళ్దాం పదండి. త్వరగా రండి అన్నయ్య. పదండి పదండి అన్నయ్య. రామా, చిన్నప్పటి నుంచి నిన్ను ఆరాధిస్తూ వచ్చాను. నా మానాన్ని ప్రాణాన్ని కాపాడేవాడు ఈ కృష్ణుడే అని, ఇతగాడే రాముడిగా వచ్చి రక్షిస్తాడని నేను అనుకున్నట్టుగానే నిరూపించావు. అమ్మ చెప్పింది, సుచిత్ర మేడం అడిగింది ఒకటే అని నా మనసుకి ఇప్పుడు అర్థమైంది. ఈయన మనసుకి నేను నచ్చకపోయినా నా మనిషిగా చేసుకోవడమే నా లక్ష్యం. నాపై ఉండే కోపాన్ని తొలగించి ద్వేషాన్ని కరిగించి నేను తనదానిగా ఉండేలా చేయడమే నా జీవిత పరమార్థం. ఏంటి అలా చూస్తున్నావు? నిన్నే. చెప్పండి సార్. చెప్పడం ఏంటి? ఎందుకలా చూస్తున్నావు అని అడిగితే నన్ను చెప్పమంటావేంటి? మీరు నన్ను కాపాడారు కదా సార్. నా పైన ద్వేషం ఉందనుకున్నాను గాని లేదనే అనిపిస్తోంది. ఎక్స్ట్రా లొద్దు. నాకు నీ మీద ద్వేషమే ఉంది. నిన్ను కాపాడానని లోపల సంతోషపడుతున్నావేమో. అంత సీన్ నీకు లేదు. నేనొచ్చింది అలైక్య కోసం. తను నా చెల్లెలే కదా సార్. అంతకంటే ముందు ఆడపిల్ల. ఆనంద్ ఫోన్ చేసి అలైక్య నా జోగేంద్ర గారు పెళ్లి చేసుకోబోతున్నాడని చెప్పగానే గోవాకు వెళ్ళేవాడిని వచ్చి సేవ్ చేశాను. గుడి దగ్గరికి వస్తే వాడు నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడని అప్పుడు అర్థమైంది. వాడి ప్లాన్లు చిన్న చేంజ్ సార్. ఇదేమన్నా సీరియలా? ప్రతి ఎపిసోడ్లో ట్విస్ట్ పెట్టడానికి? పోనీలేండి సార్, నాకు దొరకాల్సిన సమాధానం అయితే నాకు దొరికింది కదా. ఏం దొరికింది? చెప్పేస్తారు మరి. ఎక్కడ దొరికాను? అయ్యో, దెబ్బ తగిలిన చేత్తో గుద్దుకుంటే నొప్పిగా ఉంటుంది కదా సార్. నా కర్మ కొద్దీ నువ్వు తగిలావు. కర్మ కాదు సార్, కర్మ ఫలం పుట్టి దొరికాను. గుడిలో మునకలు వేయించినప్పుడే ముడిపడింది మనకి. ముడేంటి ముడి? ముడంటే లాక్ సార్. స్క్రీన్ ప్లేలో లాక్ అన్నమాట. పిచ్చి స్టోరీలు చెప్పి తిక్క డైలాగులు మాట్లాడితే జుట్టు పీకేస్తాను. పర్వాలేదు సార్, అప్పుడైనా మీ చేయి నా మీద పడుతుంది కదా. నొప్పా సార్? విసుగుతో కూడుకున్న అసహ్యం. నీ వల్ల గోవాకు వెళ్లకుండా హాస్పిటల్కి వెళ్తున్నాను. నెక్స్ట్ టైం హనీమూన్ కి గోవాకి వెళ్ళొచ్చులేండి సార్. పెళ్ళైతే వెళ్తారు కదా సార్. నువ్వు మాట్లాడుకో, ఇరిటేషన్ గా ఉంది. మాట్లాడాను సార్, కళ్ళార్పకుండా మిమ్మల్ని అలా చూస్తూనే ఉంటాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అది మాత్రం నా అల్లుడి జీవితంలో ఉండకూడదు. అడ్డు తొలగిపోవాలంటే చంపేయాలి మామ్. నేను తర్వాత ఫోన్ చేస్తాను. బేబీ, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? బావతో కలిసి హ్యాపీగా స్పెండ్ చేస్తాననుకున్నాను, కానీ అది అడ్డొచ్చింది. వెళ్తున్న దారికి అడ్డొచ్చిందా? నో మామ్, దాన్ని జోగేంద్ర పెళ్లి చేసుకోవాలని చూశాడు. ఇంకో 5 నిమిషాలైతే దాని మెళ్ళో తాళి పడేది, కానీ వాడి మీద దెబ్బ పడింది. ఎలా? బావ వాణ్ణి కొట్టాడు, వసుంధరని సేవ్ చేశాడు. మీరు గోవాకి వెళ్లకుండా దాని పెళ్లి ఆపడానికి వెళ్ళినట్టుంది. ఎస్ మామ్,
ఇక సైలెంట్ గా ఉంటే లాభం లేదు. అది ఇంట్లోనే ఉంటే బావని తన వైపుకి తిప్పుకుంటుంది. దాన్ని చంపేసేయ్. చంపేస్తాను బేబీ. ఈ ఇంట్లో వాళ్ళు దాని మీద పెట్టుకున్న నమ్మకాన్ని ముందు చంపేయాలి. అప్పుడు ఇంక అది ప్రాణాలతో ఉండలేదు. దానికదే ప్రాణాలు తీసుకుంటుంది. బావ దాన్ని కాపాడి దానికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఇద్దరి మధ్య సరిగ్గా మాటలు లేవని మనం అనుకుంటున్నావు, కానీ మంచి అండర్స్టాండింగ్ ఉందని డౌట్ గా ఉంది. ఏమున్నా పెళ్ళయ్యేంత వరకే బేబీ. ఎవరి పెళ్లి? ఇంకెవరిది? దాన్ని వంశీ పెళ్లి చేసుకుంటాడనుకుంటున్నావా? నేను బతికుండగా అలా జరగనిస్తానా? నీకు వంశీకి నిశ్చితార్థం జరిపించేసి వీలైనంత త్వరగా మీ పెళ్లి చేస్తాను. ఆలోపే దాని పీడ విరగడైపోవాలి మామ్. మనుషుల్ని పెడతావో నువ్వే మనసు పెడతావో. వసుంధర అన్న పేరు కూడా వినపడకూడదు, అది కనపడకూడదు. అలైక్య గారు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. లేదండి, వాడు మళ్ళీ వస్తాడేమోనని వరకు పుట్టి ఏడుపు తన్నుకొచ్చింది. నేనున్నాను కదండి, మీరు ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని కూడా ఏం చేస్తాడోనని నా భయం. వాడు నన్నేం చేస్తాడు? నా మెల్లో అయితే తాలి కట్టలేడు కదా, పింజారి వెదవ. మీరు కళ్ళు తుడుచుకోండి. ఏడవకండి. ఓదార్చుకుంటున్నారా? కానివ్వండి కానివ్వండి. ఆగవే నాన్నమ్మ. ఇక్కడ నువ్వు అనుకున్నవేం జరగట్లేదు. నేను ఏడుస్తున్నాను. అయ్యో బంగారం, ఎందుకు ఏడుస్తున్నావే? ఎందుకంటావేంటి? ఆ జోగేంద్ర నా జీవితాన్ని నాశనం చేయబోయాడు. అబ్బా ఊరుకోవే, వాడికంత సీన్ లేదు, ముదురు బెండకాయ వాడు. బామ్మగారు, అలైక్య గారు మెడలో ఆ జోగేంద్ర తాలి కట్టిపోయాడు తెలుసా? ఏమిటి? సమయానికి ఈయన హీరో ప్రభాస్ లో వచ్చి చూపించడానికి కండలు లేకపోయినా నన్ను కాపాడారు. ఆనంద్ బాబు, చాలా థ్యాంక్స్ అయ్యా. మీ అన్నయ్యను మాత్రమే హీరో అనుకుని పొరపాటు పడ్డాను. నువ్వు కూడా హీరో అని ఈ రోజే తెలిసింది. నీ అలేఖ్య నువ్వు కాపాడుకుంటే గొప్ప ఆనందంగా ఉంది బాబు నాకు. నాదేముంది బామ్మగారు, పాపం వసుంధర గారు ఎంత ఇబ్బంది పడ్డారో మీకు తెలీదు. ఆ జోగేంద్రగాడు మాకు దూరపు చుట్టమని చనువేస్తే ఇలా చేయబోయాడా? వాడి సంగతి నేను చూసుకుంటాను గాని బాబు, నువ్వు వాళ్ళెక్కే చంపలు తొడుగు బాబు. నేను వస్తాను.
చెప్పు కాంతం. రై ఊరి మీద వదిలిన ఆంబోతు. మీ నన్నేనా కాంతం? అవునరా నిన్నే. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? అలేఖ్య బతుకుని బుగ్గిపాలు చేయాలనుకున్నావా? అబ్బా అలా ఎలా చేస్తాను? బస్సు భయపడాలంటే షో చేయాలని నువ్వే అన్నావు కదా. నువ్వు చెప్పినట్టు విని చెల్లిని అడ్డు పెట్టుకుని ప్లాన్ వర్కౌట్ చేస్తే ఆ వంశీ కూడా వచ్చి జడగొట్టాడు. వసుంధరతో పెళ్ళైపోయింది. యూనో నువ్వు హడావిడి చేసినందుకు అలేఖ్య భయపడిపోయిందిరా. అందంగా ఉన్న ఆడపిల్లని ఎలా డీల్ చేయాలో కూడా తెలియదురా నీకు. అలా క్యాట్ అయితే ఇంటికి ఒకసారి చెప్తాను కాంతం. నువ్వు రాకురా. ఆనందని అలేఖ్య ఆకాశానికి ఎత్తేసి పొగిడేసి ఓ వైపు ఏడుస్తూనే దాని తిప్పలేవో అది పడుతోంది.